హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇది హ్యాండ్, ఇది మెనీ మోర్ హ్యాపీనెస్ డే. థ్యాంక్ యూ అమ్మని చెప్ప. ఏంటమ్మా మరి లేచావా? ఇప్పుడు లేచావా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏమైంది ఏమైంది ఏమైంది? బ్యాడ్ స్మెల్లా? ఇప్పుడు పాపకైతే 4th కంప్లీట్ అయ్యి 5 వచ్చిందండి. జూలై 21 తోటి 4th కంప్లీట్ అయిపోయింది, 5 వచ్చింది. అందువల్ల ఏంటంటే మా వారు చిన్న వీడియో షూట్ చేశారు. చిన్న కేక్ తీసుకొచ్చి నెంబర్స్ తీసుకొచ్చి పెడుతున్నారు. వీళ్ళకి హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఈరోజు పాప బర్త్డే అండి. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు ట్యూస్డే, జూలై 21. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి, అక్కేపాలెం. లిక్కీ నీ బర్త్డే కదా, అందరినీ అడుగు విషయం చెప్పమని చెప్పు. హాయ్ లిక్కీ, దండం పెట్టి జ్యూస్కి. పద్మనాభ స్వామి దేవి. చెప్పు గోవింద గోవింద. బేబీ చెప్పు గోవింద గోవింద. సో ప్లాన్ అయితే చేంజ్ అయిందండి. మేము అనుకున్నది ఏంటంటే అక్కడిపాలెం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు. లాస్ట్కి మురళీనగర్ లోనే వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. 3 సార్లు ప్రదర్శన చేసుకున్న తర్వాత లోపలికి రాగానే బొట్టు పెట్టుకున్నాము. ఇంకా గుడి అయితే చాలా బాగుంటది, పెద్ద గుడి, చాలా అంటే చాలా బాగుంటది. ఆ రోజు ఎవరు లేరు, అసలు ఖాళీగా ఉంది. వర్కింగ్ డే అని అందువల్ల అనుకుంటా. పూజ అయిపోయింది, దర్శనం చేయించుకున్నాము. ఇంకా గుళ్ళో కూర్చున్నాము. ఇంటికి వచ్చి కూడా కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా లిక్కీ స్కూల్కి అయితే వచ్చామండి. ఇది పారదర్శి లిక్కీది. స్కూల్కి రాగానే గిఫ్ట్స్ అందరికీ షేర్ చేసాం పిల్లలకి. లిక్కీ నర్సరీ కదా, నర్సరీ పిల్లలందరికీ కొంచెం ఎరేజర్ షార్ప్నర్ అలాగా ప్యాక్ ఇచ్చామండి. టీచర్స్ అయితే మాత్రం బాటిల్ ఇచ్చాము. జ్యూస్ వేసుకున్న బాటిల్ గాడ్ చేసాం, బాగుంది. పిల్లలకి ఇచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు యాక్చువల్లీ చాక్లెట్స్ ఇవ్వాలి, చాక్లెట్స్ ఎందుకు దగ్గర చేస్తాడని చెప్పేసి ఇవ్వలేదు. సీజన్ కూడా బాగాలేదు, తీపి తిన్నా సరే ఎక్కువ ఆఫ్ చేస్తుంది అని చెప్పేసి ఇవ్వలేదు. ఇంకా ఇవైతే మన పాపకి పిల్లలకి ఈజీ తెప్పిస్తాము. లిక్కీ హ్యాపీ అండ్ పిల్లలు కూడా హ్యాపీ. అసలు లిక్కీ అయితే స్కూల్లోనే కేక్ కట్ చేయించమంది, అసలు ఒప్పుకోలేదు మేడం గారు. ఓకేనా మేడం? ఓకే. అందరికి థ్యాంక్ యూ చెప్పాలా? థ్యాంక్స్ ఫ్రెండ్స్ అని చెప్పు. లిక్కీ థ్యాంక్ బాగా చెప్తాను కదా, చదువుతుంది, ఎంత బాగా చెప్తుంది టీచర్. అయితే చాలా బాగా చెప్తుంది. ఇంట్లో కూడా రాగానే హోంవర్క్ చేస్తానండి కదా. స్కూల్కి వెళ్ళావా? ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళి? ఫ్రెండ్స్కి ఏమి ఇచ్చావు? ఏంటి ఏది ఇచ్చావా? ఇది పౌచ్ ఇచ్చావా? పౌచ్ కాదు, పెన్సిల్ ప్యాక్ ఇచ్చు కదా. స్కేలు, ఎరేజర్, షార్ప్నర్ ఇచ్చావా? పెన్సిల్ ప్యాక్ ఇచ్చావు కదా లిక్క బేబీ, ప్యాక్ ఇచ్చావా?
ఇంకా అత్తయ్య దగ్గరికి వెళ్ళాము. మార్నింగ్ దండం వెళ్ళాలి పెట్టుకో కాలికి కానీ నాని టైం కాలికి 3 సరిపోక సార్లు పెట్టుకో. స్కూల్‌కి వెళ్ళి టెంపుల్‌కి వెళ్ళి తర్వాత అత్తయ్య దగ్గరికి వెళ్ళాము. అత్తయ్య కాళ్ళకి దండం పెట్టుకుంది లిక్కి. అక్షింతలు వేసాము. ఓకే. అక్కడ చాలా పెద్ద జోక్ జరిగింది. ఏంటి అంటే అక్షింతలు వేయబోయి మా అత్తయ్య బేబీ అక్షింతలు తాత పాప దగ్గరికి వెళ్ళండి. చేతికిచ్చారు. తీసుకో మర్చిపోయాను ఆశీస్సులు. అయ్యో అనుకున్నారు. ఇకమా ఇంకా దండం దండం పెట్టుకున్నారు. పెట్టి తాత తర్వాత కాళ్ళకి. తాతయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు పెద్దాయన. తన కాళ్ళకి కూడా దండం పెట్టుకుంది. తాతయ్య ఏంటంటే అమౌంట్ ఇచ్చారు పాపకి. అమౌంట్ తీసుకుంది. తను అమౌంట్ ఫాస్ట్ గానే తీసుకుంది. కానీ తాత పిలిస్తే మాత్రం తీసుకుంది. అస్సలు వెళ్ళదు. ఏదో మేము బలవంతం చేస్తే ఏదో వెళ్ళి తాత దండం పెట్టుకొని ఏమిచ్చారు? వచ్చింది. మళ్ళీకి అవి అలా దాడుతూనే ఇంకా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. పక్క పక్కన ఉండి అలా ఆడుకునే ఉంటారు. ఆడతారు, కొట్టుకుంటారు. అయితే మళ్ళీ తాతయ్య పిలిచారు. పాపకి రామ్మ అని పిలిచి మంచిగా దీవిస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి రెస్టారెంట్‌కి బయలుదేరిపోయామండి. న్యూ సాయిరామ్ అనేసి రెస్టారెంట్‌కి హాయ్ వెళ్ళాము. ఫ్రెండ్స్. ఏంటిది? అదేంటి? లెమనా? ఏం చేస్తున్నావు? సరే కూర్చో. బ్యాక్ బ్యాక్. పడతావు. ఓకే. లిక్కి లెమన్ తింటుంది. లెమన్ ఆనియన్ పైన వేసుకొని తింటుంది. చీ 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 చీ. లిక్కి రింగ్ నీకు ఎవరు కొన్నారు? ఎవరు? ఎవరు? మనీ పెద్దమ్మా. బాగుంది రింగ్. నైల్ ఫాల్స్ ఎవరు పెట్టారు? నైల్ ఫాల్స్ ఎవరు పెట్టారు? నాన్న. నాన్న ఎలా అంటున్నారు? ఏంటి అది? ఏ నోస్ సాగిపోద్ది. నోస్ బడాసది అయిపోద్ది. చూడండి ఏమైందండి? ఏమైందండి? ఏ ఆ చేయి కట్ అయిపోయిందా? దాని లెమన్ పెట్టినైనా మండలేదు దానికి. ఫుడ్ అయితే వస్తుంది. ఎక్కువ చెప్పుకోలేదు. 2 రోటీస్ చెప్పామండి. అక్కడ ఏంటంటే ప్లేట్ మా వారి దగ్గర పెట్టారు. కానీ లిక్కి తీసుకున్న ప్లేటు అతను కూడా అలాగే వడ్డించారు. లిక్కీ ప్లేట్‌లోనే వేశారు అది రోటీ. నాకు రోటీ, తన రోటీ. పాప రోటీ తినలేదు. హాఫ్ తిన్నది. తను ఉన్న హాఫ్ మా వారు తిన్నారు. ఇంక వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాం. చూడు. అది నాకు అదే ఇష్టము. నాన్ వెజ్ కన్నా వెజ్‌కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము. నేను తినేసా. ఇంకా పాపకు కూడా తినిపిస్తున్నా. అది లేట్‌గా తిన్నది. 1 అవర్ పడింది టైం అయితే. తినాలమ్మా. కావాలని సైడ్ చేస్తుంది. లేదమ్మా. నా వేదంటే బీచ్కి వెళ్ళాలి. బీచ్కి వెళ్తాం. తిని అబ్బా నవ్వులమ్మా. ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వస్తామండి. ఇక్కడే కేక్ కటింగ్ చేసుకున్నాము వదిన ఇంటి దగ్గర. ఎందుకంటే మా హౌస్ చాలా చిన్నది. మా వదిన ఇల్లు చాలా పెద్దది. అక్కడైతే అందరూ ఫ్యామిలీ సరిపోద్ది ప్లేసు. అక్కడ ఎవరంటే మా తను, వర్షిణి పాప ఇద్దరు డెకరేషన్ చేశారు. 4:00 స్టార్ట్ చేస్తే 6కి ఫినిష్ అయిందండి. చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా అలసిపోయారు వాళ్ళిద్దరు చేసి. వర్షిణి లిక్కీ ఫ్రెండ్. తను వస్తుంది కదా వర్షిణి తనే లిక్కీ ఫ్రెండ్ తను. లిక్కీ అంటే చాలా ఇష్టం. ఇంకా డెకరేషన్ అయిపోయింది. మా వదిన వాళ్ళ పిల్లలు వచ్చారండి. సిరి, రోని తను మా వదిన వాళ్ళ పిల్లలు. వదిన రాలేదు. పిల్లలు వచ్చారు. తాతయ్య గారు, మా అత్తయ్య గారు, అభి ఇంక అందరూ వచ్చారు. బావగారు, మా అమ్మ ఒక రాలేదు డ్యూటీ నుంచి. ఇంకా వాళ్ళు టైం ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక్కడ మా అభి, మా పాప, మా చిన్న పాప అండి, మా రోని అందరూ రెడీ లిక్కీ అయిపోయాము. హాయ్ చెప్పు. ఇంకా కేక్ కట్ చేయాలని నీకు హెల్ప్ చెప్పేసి అలా చేసింది ఎవరు? వెయిట్ చేస్తున్నాము. డెకరేషన్ చేసింది ఎవరు? బావగారు, పాప రావాలి. ఏ రాలేదు. పిన్ని తను పిన్ని ఫస్ట్ ఎక్ కదా. మరి థ్యాంక్స్ చెప్పావా? సరే. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. లిక్కి బాబా. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టామండి. ఫుడ్ కాదు, టిఫిన్ ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే ట్యూస్డే అని చెప్పేసి ఎవరు కూడా నాన్ వెజ్ తినని చెప్పారు. టిఫిన్స్ ఆర్డర్ పెట్టాము. ఏంటంటే బోండా, వడ, ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ అండ్ చట్నీస్ వస్తే
కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ సాంబార్ ఆర్డర్ పెట్టాము. పక్కన మా వారు తినేస్తున్నారు ఏంటో. రెండు నువ్వు చేస్తావా? సరే, మంచి ఫొటోస్ తీయడం అందరికి. మా తను ఇది అక్కడ కేక్ అలా కట్ చేస్తాం. అది కట్ చేస్తామా? కాబట్టి అది నొక్కుదా అన్న వేదే మరి ఏది నొట్టు మరి పర్లేదు. అది నాకేమ్మా ఫస్ట్ పెద్దలు తీరమ్మా, పెద్దవాళ్ళే. తెలుసు ఇది, అది నొక్కల ఫోటో తాతేసి కూర్చుంటారా? చెప్పాలి కదా నువ్వు.
ఆంటీ వచ్చేది ఇది కొంచెం అంటే ఆ పీస్ మళ్ళీ పిండి అక్క మీరు అందరూ వేసేసి పెద్దవాళ్ళు పిల్లలతో కూర్చోబెట్టి అమ్మ అత్త ఇచ్చేవా అమ్మకి ఇప్పుడు తీయండి ఇప్పుడు రెండు పిల్లలందరూ వెనక్కి వెళ్ళిపోండి తను రెండు వెనక్కి వెళ్ళిపోండి అమ్మా వెనక్కి కాదు స్టాండ్ ముందు జరుపుతాను వాళ్ళు పిల్లలందరూ నిల్చోడానికి అవుతుంది. ఓకే ఓకే అవును బ్యాక్ సైడ్ అలా నిల్చుంటే ఇది ముందు జరిపాను నువ్వు కూడా ఇప్పుడు మీ అందరూ నిల్చోండి అలా కాదు నేను బ్యాక్ వెళ్ళిపోమని లైట్ అయి ఉన్నాయి చూడండి లైట్ ఇలా బ్యాక్ వచ్చాను ఫోటో తీసేయండి ఏంటి ఫోన్లో తీయండి ఫొటోస్ అదే ఎప్పుడు ఛార్జింగ్ అవుతుంది ముందు పిక్ అయిపోయింది ఓకే స్మైల్ స్మైల్ ఇవ్వండి ఉంచండి కింద ఏంటి ఫోటో అయ్యా నించున్నారు ఫోటో అందరూ స్త్రీ ఫోటోలు ఎవరు ఎవరు బావగారు నన్ను కాదు కదా నన్ను అంటలేవారు కదా ఏ చూడండి చాలు చాలు రెండు చాలు తెస్తుండక లిక్కి డ్రెస్ సార్ కూడా చెప్పు బాగుందా డ్రెస్ చిన్ని డ్రెస్ ఎవరు కూడా చెప్పు డ్రెస్ ఎవరుకున్నారు ధనత్త డ్రెస్ ఎవరుకున్నారు దొంగ డ్రెస్ ఎవరు చెప్పు
ఇక్కడ లిక్కి 2 వాయిదాలు వేసింది. మా అబ్బాయి కూడా సేమ్ అలా వేయించుకుంది. ఇంక ఇద్దరు జాలు చేసుకొని ఇద్దరు ముడిచిపోయి ఇంకా అలా ఆడుతున్నారు. ఈ గిఫ్ట్ వచ్చేసి మా బాగా గారు కొన్నారండి. చాలా బాగుంది. మ్యూజిక్ ఆడుతుంది, డాన్స్ వేస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.